ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబా, మా నాన్న ఎలాంటి వారో నీకు బాగా తెలుసు. మా నాన్నని ఎవరు ఎందుకిలా ఇరికించారో కూడా నీకు బాగా తెలుసు. ఈరోజు కోర్టులో మా నాన్న ఏంటనేది అందరికీ తెలియాలి. ఏ తప్పు చేయలేదనే తీర్పుతో బయటికి రావాలి. అలా జరగలేదంటే నీకు నాకు ఇవే చివరి మాటలు. అమ్మాయి గారు, బయలుదేరదామా? సరే రాజు, అమ్మకు కాల్ చేసావా? బయలుదేరిందంట? లేదమ్మాయి గారు, అమ్మగారు నేరుగా కోర్టుకే వచ్చేస్తా అన్నారు కదా, మీరు ఒకసారి కాల్ చేయండి. అమ్మా, బయలుదేరావా? వస్తున్నాను రూపా. మీరు బయలుదేరారా? ఇప్పుడే బయలుదేరుతున్నామమ్మా. అంతా ఓకే కదా రూపా? ఓకే అనే అనుకుంటున్నామమ్మా. ఏం జరుగుతుందో అనే భయం మాత్రం నన్ను వెంటాడుతోంది. మీరేం కంగారు పడకండి రూపా. సూర్య మంచితనమే సూర్యని కాపాడుతుంది. సరే అమ్మా, మేం బయలుదేరుతాం. అలాగే రూపా, త్వరగా వచ్చేయండి. సరే అమ్మా. రాజు, పద. తన చుట్టూ ఉన్న వాళ్ళు తప్పు చేస్తేనే సహించడు సూర్య. అలాంటిది సూర్య తప్పు చేశాడంటే దేవుడు కూడా నమ్మడు. నిప్పుకైనా చెదలు పడుతుందేమో కాని సూర్య మాత్రం తప్పు చేయడు. అవమానంతో కోర్టులో అడుగుపెట్టినా గౌరవంతో బయటకొస్తాడనే నమ్మకం నాకుంది. సార్, కోర్టుకు టైం అయింది, మనం వెళ్ళాలి సార్. సారీ సార్, మీరు ఎలాంటి వాళ్ళో మాకు తెలిసినా మేమేం చేయలేని పరిస్థితి. ఆడవాళ్ల మీద జరిగే అఘాయిత్యాల్ని అరికట్టడానికి మీరు తీసుకున్న కఠినమైన నిర్ణయాలే మిమ్మల్ని శిక్షిస్తాయని కల్లో కూడా ఊహించలేదు సార్. మీకు తెలుసు కదా సార్, ఇలాంటి కేసుల్లో కేసు పెట్టిన వాళ్ళు వచ్చి చెప్పే మాటలను బట్టే శిక్ష వేస్తారు. ఆవిడ గనక నిన్న చెప్పిన మాటలే ఈరోజు కోర్టులో చెప్పారంటే మీరు బయటికి రావడం కష్టం సార్. నేను తప్పు చేశానంటే మీరు నమ్ముతున్నారా? లేదు సార్, నా నిర్ణయాలకో ప్రజల నిర్ణయాలకో కోర్టు తీర్పు ఇవ్వదు కదా సార్. నా మీద నిందపడగానే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నన్ను నా కుటుంబం, నా కూతురు నమ్మితే చాలనుకున్నాను. నా కూతురు నేను ఏ తప్పు చేయలేదని నమ్ముతుంది. అది చాలు. కోర్టు ఏ తీర్పిచ్చినా నాకు భయం లేదు. వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.